దాంతో నా బిడ్డకు అమ్మలా ఉంటానని మాటివ్వు. ఏమైంది శిరీష? ఏంటలా చూస్తున్నావు? ఎలా ఉన్నావమ్మా? నేనెలా ఉంటాను? మామూలుగానే ఉన్నాను. అయినా ఏదో కొత్త మనిషిని పలకరించినట్టు ఆ పలకరింపు ఏంటమ్మా? నా స్థానంలో ఉన్నావనుకున్నాను. కాదు, నాలాగే బ్రతికావు. నా జ్ఞాపకాలేవీ చెదిరిపోకుండా ఎంత కాపాడా. తాళేమైంది? అత్తయ్య, ఇదిగో ఇదే కదా. అత్తయ్య, నువ్వింకా పడుకోలేదా? లేదు. టైం ఎంతైందో చూడు. ఇంకా పడుకోలేదంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. వెళ్ళి నిద్రపో. మరి నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? నీ రూమ్ లో కానీ లేక హారిక రూమ్ లో కానీ అడ్జస్ట్ అయిపోతాను. లేదంటే మా రూమ్కి వెళ్ళిపోతాను. వెళ్ళి కింద చాపేసుకుని పడుకుంటావా? అవును. ఎందుకు? ఎందుకేంటి? మర్చిపోయావా అత్తయ్య? చెప్పాను కదా 3 రోజులు దూరంగా ఉండాలని. నేనేది మర్చిపోలేదు. మర్చిపోయింది నువ్వు. మర్చిపోయి చేయకూడని పనిచేసి అడ్డంగా దొరికిపోయావు. నేనేం చేశాను అత్తయ్య? 3 రోజులు బావకు దూరంగా ఉండాలని తెలిసిందానివి పూజ గదికి వెళ్లి లక్ష్మీదేవి విగ్రహం ఎలా ముట్టుకుని తీసుకొచ్చావే? చచ్చాను, అడ్డంగా దొరికిపోయానే. ఇంతకాలం నీ మీద నమ్మకం ఉండేది. ఈ రోజు అది పోగొట్టుకున్నావు. ఎంత చక్కగా అబద్ధం చెప్పావు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా బాగా మేనేజ్ చేశావు. ఇదెవరి ప్లాను? నీదా, మీ బావదా? కానీ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా దేవుడు ముందు నీ నాటకాలు చెల్లలేదు. నువ్వు చేసిన తప్పుల్ని, నీ అబద్ధాల్ని ఆ అమ్మవారి పట్టించింది. చెప్పు, ఎందుకు చేశావు ఈ పని? ఇప్పటిదాకా నిన్ను వాడు ఏలుకుంటాడో లేదో అని అనుమానపడేదాన్ని. కాని ఈ రోజు ఆ అనుమానం నీ మీదొస్తుంది. ఎందుకిలా చేశావు? మీ బావంటే నీకిష్టం లేదా? ఉంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఎందుకు అబద్ధాలాడావు? ఎందుకు అందర్నీ మోసం చేస్తున్నావు? ఆపు. ఎందుకేడుస్తున్నావు? చేసిన తప్పు దొరికిపోయిందనా లేక చేస్తున్న మోసం బయటపడిందనా? ఎందుకేడుస్తున్నావు?
మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నేనెంత దూరం వెళ్ళానో నీకు తెలుసు. ఏ పరిస్థితుల్లో మీ బావ నీ మెళ్ళో తాళి కట్టాడో నీకు తెలుసు. వాడు నీతో సరిగ్గా లేడు అంటే దానికో అర్థం ఉంది. కాని నువ్విలా నటించడంలో ఏంటర్థం? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు మోసం చేస్తుంది నన్ను కాదే, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కనీసం ఆ విషయం అయినా నీకు అర్థం అవుతుందా? తెలియక చేసిన తప్పుకి ఎన్నేసి మాటలు అనాలి అత్తయ్యా? తెలియక చేసావా? ఏం తెలీదే నీకు? అమ్మ విగ్రహం గురించి అడిగేసరికి విగ్రహం తెచ్చి చూపిద్దామనే హడావిడిలో ఆ విషయం మర్చిపోయి పూజ గదిలోకి వెళ్లి విగ్రహం పట్టుకొని వచ్చాను. ఈ మాత్రం దానికి ఇన్నిసి మాటలు అనాలా? నేను ఎప్పుడైనా పూజలు చేశానా నాకు తెలియడానికి? అప్పుడు తప్పు చేస్తే అప్పుడే చెప్పాలి గాని పొద్దుటి నుంచి ఇప్పటిదాకా మనసులో పెట్టుకొని ఇన్నిసి మాటలు అనాలా? అయ్యయ్యో, ఏడవకు తల్లి. నేనే తెలియక తొందరపడ్డాను. అనవసరంగా ఏవేవో ఊహించుకొని నేను బాధపడి నిన్ను బాధపెట్టాను. నిజమే, చిన్నపిల్లవి, నీకివన్నీ ఎలా తెలుస్తాయి? పెద్దదాన్ని, అది తప్పని నేనే నీకు చెప్పాల్సింది. ఏడవకమ్మా. నిజంగా నేను ఎవరిని మోసం చేయలేదు అత్తయ్య. నాకు అర్థమైందమ్మా, ఏడవకు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయ్. రా, నా గదిలో పడుకుందుగాని. అమ్మయ్య, ఏదోలో మేనేజ్ చేశాను, లేకపోతే దొరికిపోయేదాన్ని. ఇంకేం ఆలోచించకమ్మా, రా. శిక్ష పడితే నా కూతురు అనాథ అయిపోతుంది శిరీష. నా పాప ఆరోగ్యం బాగోలేదు. నేను పోయినా నా పాపకి అమ్మ ప్రేమని అందించవా? ముందు పాప ఎక్కడుందో వెతకాలి. పాప గురించి వివరాలు ఎవరిని అడిగితే తెలుస్తాయి. పాప పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అమ్మా సంధ్య, రండి అంకుల్, కూర్చోండి. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? లేరు. డాడీని తీసుకుని అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. అయితే పర్లేదు, మనం మాట్లాడుకోవచ్చు సంధ్య. సంధ్య, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది అంకుల్? కంపెనీ వర్కర్స్ కోసం ఇళ్లు కట్టించడానికి నువ్వు ల్యాండ్ ఇచ్చావు కదమ్మా. ఆ ల్యాండ్ ఇప్పుడు డిస్ప్యూట్స్లో పడింది. ఎందుకు? నీ సంతకం టాలీ కావటం లేదని ఎవరో కేసు వేశారు. నీ సంతకం టాలీ చేయడం కోసం జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వాళ్ల సమక్షంలో ఆ సంతకం పెట్టాలి. ఆ సంతకం పాత సంతకం వాళ్ళు చూస్తారు. శిరీష పేరు నిలబెట్టడం కోసం వర్కర్స్ అందరికీ ఇంత మంచి చేస్తుంటే గిట్టని వాళ్ళెవరో ఈ పని చేశారమ్మా. ఈ గండం నుంచి గట్టెక్కితే ఆ ల్యాండ్ వాళ్లకొస్తుంది. పాపం ఇళ్లు కట్టుకోవడానికి అంతా రెడీ చేసుకున్నారు. ఆఖరి నిమిషంలో ఇలా జరిగిందమ్మా. నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది తల్లి. ఆ సంతకం ఎలా పెట్టాలనే కదా నీ కంగారు. సంతకమంతా బాగానే చేశావు సంధ్య. 2-3 స్ట్రోక్స్లో తేడా వచ్చింది. ఇదిగో, ఇందులో శిరీష పెట్టిన ఒరిజినల్ సంతకం ఉంది. దీన్ని చూసి
ఓ 2-3 సార్లు ప్రాక్టీస్ చేశావంటే అలవాటైపోతుంది. వద్దులే అంకుల్, నేను చేస్తాను. చూడమ్మా సంధ్య, నువ్వు సంతకం చేసేది జాయింట్ కలెక్టర్ గారి ముందు. అక్కడ గ్రాఫాలజిస్టులుంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఒక చిన్న లైన్లో తేడా వచ్చినా సరే వెంటనే పట్టేస్తారు. ఎక్కువ కష్టం కూడా లేదమ్మా. ఒక్కసారి ట్రై చేయి. ఏం కాదంకుల్. చూడమ్మా, ఒక్క సంతకంతో ఎంతో మంది వర్కర్స్ జీవితంలో సంతోషం నిండుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎంతో మంది ఆశలు నిరాశలైపోతాయి సంధ్య. అందుకే చెప్తున్నాను. అంకుల్, నా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయకండి. నేను సంతకం చేస్తాను. పదండి వెళ్దాం. నమస్కారం తల్లి. నమస్కారం తల్లి. నమస్కారం అమ్మా. నమస్కారం. భూమి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావమ్మా. ఇంతలో ఈ నోటీసులు పంపించారు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి తల్లి. మీరే మమ్మల్ని కాపాడాలమ్మా. మిమ్మల్నే నమ్ముకుని బతుకుతున్నాం. ఓకే, శిరీష గారే వచ్చారు కదా, అన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్. పదమ్మా. చూసావు కదమ్మా, నువ్వు శిరీషవు కాదు సంధ్యవని తెలిసిందో అంతా తల్లకిందులైపోతుంది. ఆ సంతకం మీదనే అంతా ఆధారపడి ఉందమ్మా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుండేదమ్మా. ఏం పర్వాలేదు అంకుల్, ఐ విల్ మేనేజ్. నమస్తే కిషోర్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే శిరీష్ గారు, రండి కూర్చోండి. మీరిక్కడికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఈ మధ్యనే ఓ 6 నెలలైంది. ఓ అలాగా. శిరీష అంటే ఎవరో అనుకున్నాను, మీరనుకోలేదు. వీరు మా అంకుల్, నాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఓకే, మీ సిగ్నేచర్ మీద అనుమానం వచ్చి మీ మీద కోర్టుకెళ్లారు శిరీష గారు. అందుకే మీ సిగ్నేచర్ మళ్ళీ తీసుకోమని నాకు ఆర్డర్స్ వచ్చాయి. అలాగే సార్, తప్పకుండా చేస్తాను. ఎక్కడ చేయాలో చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ల సమక్షంలోనే సంతకాలు చెయ్యాలి. అలాగేనండి. హలో, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని లోనికి పంపించండి. ఓకే సార్. ఈ ఫైల్లో ఫస్ట్ 3 పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేయండి. ఇదిగోండి సార్. టేక్ దిస్.
సార్, ఈ 2 సిగ్నేచర్స్ ఒకేలా ఉన్నాయి. ఇందులో ఏ పొరపాటు లేదు. ఓకే శిరీష్ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఓకే అండి, వెళ్ళొస్తానండి. మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇక మీరు నిశ్చింతగా ఇళ్లు కట్టుకోవచ్చు. చాలా సంతోషం. శిరీషమ్మ గారికి జై! నువ్వు నీ స్థానంలోకి ఎప్పుడొచ్చావు శిరీష? ఏంటంకుల్, ఏమన్నారు? శిరీషనా? ఏ, నువ్వు శిరీషవు కావా? నువ్వు ఖచ్చితంగా శిరీషవు కాదు అని నా కళ్ళలోకి చూసి చెప్పమ్మా. అవునమ్మా, నా కళ్ళలోకి చూసి నువ్వు శిరీషవు కాదు అని చెప్పు. అవునంకుల్, నేను శిరీషని. కానీ ఈ నిజం మీకెలా తెలిసింది? ఎలా తెలుసుకోగలిగారు? శిరీషలా సంతకం చెయ్యాలన్నప్పుడు మొదట్లో సంధ్య కంగారు పడింది. సంతకం తేడా వచ్చిందని నేను నీకు చెప్పగానే ఏ అదురు బెదురు లేకుండా సంతకం చేస్తానన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది తల్లి. ప్రాక్టీస్ కూడా చెయ్యకుండా సరాసరి జాయింట్ కలెక్టర్ గారి ముందు సిగ్నేచర్ చేశావు. గ్రాఫాలజిస్టు నీ సంతకం టాలీ చేస్తుంటే ఏ భయం నీలో కనిపించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ శిరీషకు తప్ప సంధ్యకు తెలీదు. నువ్వు ఆయనతో చాలా కలివిడిగా మాట్లాడావు. ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోదా శిరీష? నిజమే అంకుల్, మీరు నా మంచిని కోరేవారు. ప్రతి క్షణం నన్ను అభిమానించేవారు. నా గురించి మీకు తెలీదనుకోవడం నా అవివేకం. యా, గాడ్ ఈస్ గ్రేట్ అమ్మా. మా శిరీష మా దగ్గరికి తిరిగొచ్చింది. మా బంగారు తల్లి మాకు దక్కింది. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంతకీ ఆ సంధ్య ఎక్కడుందమ్మా? అసలు మీరిద్దరూ ఎప్పుడు ప్లేసులు మారిపోయారు? కనీసం సంధ్యను నాకు చెప్పలేదు. నా దగ్గర ఏ విషయం దాచిపెట్టిదే? తను ఇంత పెద్ద విషయం ఎలా దాచింది? నీకోసం ఎంత వెతికామో తెలుసా? నువ్వు లేని లోటును పూడ్చడం కోసం. పాపం సంధ్య చాలా కష్టపడిందమ్మా.
తన కన్నబిడ్డ దూరమైన ఆ బాధను దిగమింగుకునే నీకోసం కష్టపడింది శిరీష. నిజంగా మనమందరం ఆ సంధ్యకు చాలా రుణపడి ఉన్నాం. పోనీలే, ఇన్నాళ్లకు తన కష్టాలు నెరవేరాయి. నువ్వొచ్చావు కదా, ఇక తనకు విడుదల దొరికినట్టే. అవునంకుల్, విడుదల దొరికింది. ఈ వేషం నుంచి కాదు, ఏకంగా ఈ లోకం నుంచి విడుదల దొరికింది. ఏంటో మనం అనేది? లోకం నుంచి విడుదల దొరకడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? సంధ్య ఏమైంది? ఎక్కడుంది? నిజం చెప్పమ్మా.